ఈ మనిషి దోటంత ఉంటాడు కానీ మెదడు మాత్రం అరకాల్లో ఉంటది. అయితే ఏమైందంటే ఈ రోజు మా మామది పుట్టినరోజు, సో పార్టీ అనేది ఇచ్చా అన్నాడు. అందుకని సాల్ట్ పేపర్ ఓనర్ ఉన్నా చూడు, ఆ మనిషి ఏంటంటే రాయల్ డెకరెంట్ రెస్టారెంట్ అనేది పెట్టాడు సాల్మియాలో. ఇదే మాట మా మామూలకి మా అన్నోళ్ళకి చెప్తే పదం తమ్ముడు అని అడిగారు. సరే ఇంకా అందరికి లొకేషన్ పంపించిన ఒక 10-15 మంది ఏంటంటే ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చా ఉన్నారు. ఇంక నేను చెప్పాలా దోటంతా మా మామ ఉంటాడని చెప్పి పైకి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, ఇక్కడ మేము కూర్చొని తినొచ్చా లేదా అని చెప్పి. ఈ రాయల్ డెకరెంట్ రెస్టారెంట్ లో మెట్లుగా నెక్కినా ఇంకో తినది అరిగిపోతుంది, తినక ముందు కూడా అరిగిపోతుంది. ఇంకా నేను లోపల ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఇద్దరు ముగ్గురు నా ఎదురుగా వచ్చేసారు. నేను భయపడిపోయినా ఏమైనా కొడతారేమోనని చెప్పి. లోపలికి వచ్చిన వెంటనే వీళ్ళు ఇచ్చే మర్యాద కానీ వీళ్ళు మెయింటైన్ చేసే నీట్నెస్ కానీ సూపర్ ఉన్నది. అయితే ఇప్పుడు అసలు కథ మొదలైంది. టేబుల్ అయితే బుక్ చేసుకున్నాం. మా మామ కిందకైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు. మళ్ళీ మా మామ కిందకు పోయిన తర్వాత ఒరే బామడిదే చిన్న పని కదా, అక్కడ మనం కూర్చొని తినలేవరా, రేట్లు ఎక్కువ ఉన్నాయరా అన్నాడు. రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది స్వామి, కొంచెం ఉంటుంది అంతే, కాకపోతే మనకు క్వాలిటీ బాగుంటుంది కదా అని చెప్పిన. హాయ్ గబ్బట్టిపోయినా నేను ఆల్రెడీ ఓనర్కి ఫోన్ చేసి చెప్పిన. ఆ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చాడు నా కోసం. మా మామ నన్ను ఎక్కిరిచ్చాడు, ఎందుకంటే నేను నల్లగొన్నా అని చెప్తాను. నిజం చెప్పండి, నేను నల్లగొన్నా మా మామ నల్లగొన్నాడు చెప్పండి నిజంగా. మేము సెలబ్రేషన్ చేసుకున్న వీడియో మళ్ళీ పెడతలే కానీ ఈ అన్న ఫోన్ చేసి ఏం తమ్ముడు రెస్టారెంట్ దగ్గర పోయి మళ్ళీ వెళ్ళిపోయినా అంటే అన్న వేరే చోటకి వెళ్ళిపోయినా సారీ అని చెప్తున్నా వచ్చి.